కులపు తక్కువని కట్టుకుని మన పరువు శ్రీకాకుళం అడవుల్లో కల్పిస్తావా? ఇప్పుడు మాత్రం మన ఇల్లులా ఉందనుకుంటున్నావా? అడవిలానే ఉంది. సిరి, అమ్మా అమ్మా, మీరా? ఏందిట్టా వచ్చినారు? ఈరోజు నా కూతురికి సీమంతమమ్మా. అట్టాగా? మీరు తప్పకుండా రావాలమ్మా. సరే. మాట వరుసకి సరే అంటే కాదు, ముందు మీరే నా బిడ్డకు బొట్టు పెట్టి ఆశీర్వదించాలి. మీ చల్లని చేత్తో దీవిస్తే నా బిడ్డ దాని బిడ్డ చల్లంగా బతుకుతారమ్మా. సరే, అందరికన్నా ముందు నేనే వస్తాను. సరేనా? సంతోషమమ్మా, వస్తాము. మంచిది. బంగారం, ఎందుకు నవ్వుతున్నావు బంగారం? ఓయ్, ఏం చేస్తుండారు? పాపకు పాలు పట్టించినావా? ఇందాకే పట్టించానమ్మా. అవును, నువ్వేంటి ఇంత పొద్దున్నే రెడీ అయిపోయావు? పక్కింటి ఆవిడ పేరెంటాని పిలిచినాదమ్మా. నేను పోతే గాని మొదలు పెట్టరంట, అందుకే. నీకింట్లో గౌరవం లేదు గాని బయట బానే మర్యాద ఇస్తారన్నమాట. నిన్ను. సరే, నేను 10 నిమిషాలు వచ్చేస్తానే. అమ్మా, అంత తొందరగా రావాల్సిన అవసరం లేదు. ఇంట్లో వాళ్ళకి ఏదైనా కావాలంటే నేను చూసుకుంటాను. నువ్వు ఫంక్షన్ పూర్తయ్యే వరకు ఉండేస్తా. అట్నే వస్తానే. టాటా చిట్టి తల్లి. బాయ్ 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 బాయ్. చెప్పు రా, మనం ఆడుకుందాం. చిన్ను, నువ్విక్కడ బచ్చో. నేను ఇప్పుడే వస్తాను. అబ్బబ్బబ్బబ్బా, ఏం జనాలేంద్రమ్మా! బయటికి పోతే నెత్తినొస్తున్నది. ఆ ఉమాదేవిని పిలిచి కాఫీ దెమ్మను. ఉమాదేవి, ఉమాదేవి! పలకదేందే ఎన్నిసార్లు పిలిచినా? కూతురు వచ్చిన తర్వాత దాని పొగరు బాగా పెరిగిపోయినది. చెప్తా ఉండు దాని పని. ఉమాదేవి, ఉమాదేవి! ఉమాదేవి ఎక్కడ చచ్చిందో ఏమో. ఏందమ్మే ఆ బుడ్డదాని గోలేంది? దాని ఏడుపుకి నా చెవులు పగిలిపోతా ఉండాయి. అది ఏ క్షణాన ఇంట్లో అడుగుపెట్టినాదో మనశ్శాంతి లేకుండా పోయినాదమ్మా. ఇంతకీ ఇదేడా? ఆ మహాతల్లి యాడికి పోయిందో ఏమో. కాఫీ తాగాలనే, కనీసం ఆ మంగైన దిక్కులేదు కదే. కాఫీ మాట తర్వాతమ్మా, ముందది ఏడు పాపాలిగా. అబ్బబ్బబ్బబ్బబ్బా, తల బద్దలైపోతా ఉండాదే. భయపడ్డావా? అది బూచినానా? ఇది
పాలు తాగు పాలు తాగు పాలు తాగు. వీళ్ళసలు మనుషులేనా? పాప ఇంతగా ఏడుస్తుంటే కనీసం ఓదార్చాలన్న సెన్స్ కూడా లేదు. ఆగో, ఇప్పటిదాకా ఏడకపోయిండావు? అడుగుతుండదిగా చెప్పు. పక్కింట్లో పేరెంట్ అని పిలిస్తే పోయినా. ఏంది? ఇంట్లో పనులు గాలి కొదిలేసి పక్కింట్లో పేరంటానికి పోయిండావా? నా కాఫీ ఎవరిస్తారనుకుంటుండావు? జే దిట్టంగా బానే ఉన్నావుగా, నువ్వు పెట్టుకోవచ్చుగా కాఫీ. సిరి, ఏయ్, ఏందా మాటలు? మా అమ్మతో అట్ట మాట్లాడడం నాకు నచ్చదు. కావాలని ఎవ్వరూ అలా మాట్లాడరు. ఎదుటి వాళ్ళ నుంచి వచ్చే రిప్లై మన నోట్ నుంచి వచ్చే మాట మీద డిపెండ్ అయి ఉంటుంది. అయినా ఏ మనుషులత్తా మీరు? మీకు అసలు ఫీలింగ్సే ఉండవా? ఎప్పుడు చూడు ఇలా ఏదో ఒక సీన్ క్రియేట్ చేయడమేనా? ఆ పని శాతండాది మీరు. నువ్వు మీ అమ్మ కలిసి మాకు మనశ్శాంతి లేకుండా శాతండారు. ఆ సంటి పిల్ల ఏడుపు నా చెవుల్లో సిలులు పడేలా చేస్తాంది. ముందా దరిద్రాన్ని బయటపడే. అత్తా, ఇంకొక్క మాట ఆ పాప గురించి మాట్లాడితే మర్యాద దక్కదు. నువ్వు ఏ కాలంలో ఉన్నావత్తా? ఒక పసిపాప ఏడుస్తుంటే ఇరిటేట్ అవుతున్నావే గాని ఎత్తుకుని లాలించి ఆ ఏడు పాపేలా చేయాలనే ఆలోచన రాలేదేంటి నీకు? ఈ ఇంటి ప్రాణం తీశారని ఇంకో ఇంటి మీద పగ పెంచుకున్నావే, మరి ఈ ఇంటి ప్రాణమే కాపాడిన ఆ మాయకురాలు బిడ్డని ఎందుకు అభిమానించలేకపోతున్నావు? ప్రాణం కాపాడినందుకు 10 పైసలు దానం చేస్తే పోతాది. పరువు పోతే కాపాడిన ఆ ప్రాణమే దండగైపోతాది. మాకు ప్రాణం కన్నా పరువే ముఖ్యం. పరువు 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 ఆ మాటకొస్తే మగుణ్ణి వదిలేసి నీ కూతురు పుట్టింట్లో ఉన్న రోజునే పోయింది ఇంటి పరువు. సిరి, అవును నాన్న, సిరినే మాట్లాడుతున్నాను. తప్పు చేస్తున్నావమ్మా. అత్త మనసును బాధ పెడుతున్నావు. మట్టి గోడలు నాన్న వీళ్ళు. మనసు ఎక్కడుంది బాధపడ్డానికి? నోరు మాత్రమే ఉంది బాధ పెట్టడానికి. అరే, ప్రతి చిన్న విషయానికి అమ్మని టార్గెట్ చేస్తున్నారేంటి నాన్న? ఏందే
ఏందే నా కూతురిట మాట్లాడుతుంది? ఏం నూరు పోసావు? నాన్న ఎందుకు అమ్మనంటున్నారు? అందులో అమ్మ తప్పే లేదు. తప్పంతా అత్తది, నాన్నమ్మది, మీది. ఈ ఇంట్లో అన్ని అత్త చెప్పినట్టే జరగాలి అంటే కుదరదు నాన్న. అందరికీ సమాన హక్కుంది. చెప్పాలంటే అత్తకే మాట్లాడే హక్కు లేదు. ఇంకొక్కసారి ఎవరైనా అమ్మని తిట్టడం గాని, పాపని పంపించేయడం అనే మాట అనడం గాని చేశారంటే ఊరుకునేది లేదు. పరువు పరువు అని తెగ తలడిల్లిపోతున్నారుగా. నేను అమ్మ పాపతో పెద్దిరెడ్డి మామి ఇంటికి వెళ్ళిపోతాం. అప్పుడు నిజంగానే పోతుంది మీ పరువు. అమ్మా, పాప గదిలో నిద్రపోతుంది. నేను వెళ్ళి పాపకి సంబంధించిన వాళ్ళ డీటెయిల్స్ ఏమైనా దొరుకుతాయేమో ఎంక్వైరీ చేస్తాను. నువ్వు వెళ్ళు. వెళ్ళమ్మా. ఏందిరా కొండ, అట్టా స్తంభంలా నిలబడిపోయి ఉండావు? అది అన్ని మాటలంటా ఉంటే ఒక్క దెబ్బ కూడా వేయలేకపోయినావు. రేయ్, నీ కూతురు మీద మమకారం ఉండొచ్చు, కానీ అది మన బతుకుల్ని ఎటకారం చేసిపోయేటట్టుండాది. ఏం చెయ్యాలనో అర్థం కావటం లేదమ్మా. అర్థమవుతుండదన్నా, నాకు బాగా అర్థమవుతుండది. ఏం చేయాలో నాకు తెలుసు. హలో, చెప్పండి సార్. ఏంటి ఏంటి కాలేజీకి రావట్లేదా? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. నేను వాడితో మాట్లాడతాను. నో ప్రాబ్లం సార్, ఐ విల్ టేక్ కేర్. రే ఆగరా, ఆగో. 2 రోజుల నుంచి ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళావరా? కాలేజీ కూడా వెళ్ళడం లేదంట. ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వాలంటే ఎన్నెన్ని సరిపోలేదంటున్నారు తెలుసా నీకది? ఇప్పుడు ఎగ్జామ్స్ రాసి నేను పొడిచేదేం లేదు కానీ లైట్ తీసుకో. మరి ఏ మెకానిక్ షెడ్ లోనూ పనిచేస్తే సరిపోయేది కదరా? ఇంతకాలం ఎందుకు చదివావు? మెకానికల్ లైఫ్ అలవాటైన నీకు అలాంటి ఆలోచన రావడంలో తప్పేం లేదు. స్టాప్ ఇట్ అక్షయ్. నువ్వు ఫైనల్ ఇయర్ లో ఉన్నావు, అది మర్చిపోకు. ఫ్రెండ్స్ తో తిరగొద్దని చెప్పలేదు, కానీ ఫ్రెండ్స్ తో పాటు ఫ్యూచర్ కూడా ఇంపార్టెంట్ అన్న విషయం మర్చిపోకు. నేను ఎలా ఉండాలో, నా ఫ్యూచర్ ఎలా ఉండాలో నాకు మాత్రమే తెలుసు. అనవసరమైన షో ఆపి పని చూసుకో. అక్షయ్, నువ్వు లిమిట్స్ క్రాస్ చేస్తున్నావు, అది తెలుసుకో. అయితే లిమిట్స్ తీసేయ్. కనీసం ఆ ఫీలింగ్ అయినా నీలో నుండి పోతుంది. నా మీద కోపంతో నీ లైఫ్ స్పాయిల్ చేసుకోవద్దురా. ఆ అవకాశం నాకు లేదు. మా అమ్మ మీద కోపంతో నా లైఫ్ ఆల్రెడీ స్పాయిల్ చేశావు.
చూడు చూడు టిష్యూ టిష్యూ చూడు చూడు క్యాట్ చూడు క్యాట్ బాగుంది కదా చిన్న రా ఇక్కడ కూర్చుందాం ఓ మయ్యా చూసావా క్యాట్ ఎలా ఉంది ఓయ్ చూడు చూడు చిన్ను ఈ చూడు ఈ చూడు ఈ చూడు ఉయ్యాలుగుతావా ఓయ్ టాయ్ 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 పైకేం చూస్తున్నావు ఏం కనిపించింది ఏందే ఆటల్లో పడి ఆకలి మర్చిపోయినావా ఏంది? దీని ఆకలి సంగతేమో గాని దీంతో ఆడుకుంటుంటే నేను ప్రపంచాన్నే మర్చిపోతున్నానమ్మా చిన్ను ఈ చిన్ని చిన్ని చేతులతో నా వేళ్ళని పట్టుకుంటుంటే ఎంతసేపు అయినా ఇలాగే ఉండిపోవాలనిపిస్తుంది అట్ట అనమాకే పాపకు దిష్టి తగులుతాది. ఏం చేయమంటావమ్మా ఈ బంగారాన్ని చూస్తుంటే నేను చూపు తిప్పుకోలేకపోతున్నాను అంత ప్రేమ ఎందుకో ఆ పిల్ల మీద? కొంపదీసి నీకు పుట్టిన బిడ్డేనా ఏంది? ఏ ఉంటాది. అందుకే తల్లి కూతుళ్ళిద్దరూ బిడ్డ మీద అంత ప్రేమ కురిపించేస్తాండారు. ఇంద్రమ్మ ఏందా మాటలు? అవును ఈ పాప నాకు పుట్టిన బిడ్డే అయితే ఏంటిప్పుడు నువ్వు బిడ్డతో ఇంట్లో అడుగుపెట్టినప్పుడే నాకు అనుమానం వచ్చినది. చదువుకోమని అమెరికా పంపితే ఆడ చాలా నేర్చుకుని వచ్చినావన్నమాట. లేదత్తా ఇక్కడికొచ్చి నిన్ను చూసాకే అర్థమైంది నేను నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉందని. సిరి ఏందమ్మా నువ్వు కూడా? లేకపోతే ఏంటమ్మా పాప గురించి అంత క్లియర్గా చెప్పాక కూడా ఇంకా అనుమానిస్తుందంటే ఏంటర్థం? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను పాపతో ఆడుకున్నా ఫ్రెండ్స్తో ఫోన్లో మాట్లాడుతున్నా కూడా తప్పుపడుతుంది. ఈ ఇంట్లో స్వేచ్ఛ లేకుండా పోయింది నాకు. చాలా రోజుల తర్వాత కుటుంబాన్ని చూడబోతున్నానని ఎంతో సంతోషంగా వచ్చాను. ఇక్కడ నీలాంటి అనుమాన పక్షులున్నారని తెలిస్తే అసలు వచ్చేదాన్నే కాదు. కాలం మారినాదింద్రమ్మా. సిరి నేను కాదు. నువ్వెన్ని మాటలన్నా పడుండనికి. ఎదురు తిరగనీకి నిమిషం పట్టదు. కాని దానివల్ల అవతల వాళ్ల మనసు ఎంత నొచ్చుకుంటాదో నీకిప్పుడు అర్థమయ్యే ఉంటాది.
మీరందరూ నా ఓళ్ళనుకున్నాను కాబట్టి నన్ను పురుక్కన్నా హీనంగా చూసినా భరించినాను. కాని ఈ కాల పిల్లలు అట్టగాదు. వాళ్ళ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అయినోళ్లని కూడా లెక్క చెయ్యరు. ఎంతలో ఉండాలనో అంతలో ఉండి ఎవరి గౌరవం వాళ్ళు కాపాడుకుంటే మంచిది.